నీ ఏకాగ్రతని పాడు చేసుకోకు. నీ పవిత్రతని, నీ ఏకాగ్రతను పాడు చేసుకోవద్దు. మీరు సొంత బుద్ధిని పెంచుకోండి, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోండి. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని నడపలేడు. మీ శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోండి. తర్వాత మీకు ఎప్పుడైనా పరిస్థితులు బాగుంటే పొంగు వస్తూ ఉంటుంది, అది కూడా ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆటంకమే. మీకు ఏదైనా పరిస్థితులు, బాహ్య పరిస్థితులు బాగున్నాయని కూడా ఏదైనా కలిసి చేసిందల్లా కలిసి వస్తుంది అనుకో, ఊరికి అనుకోండి మాట్లాడు. మీరు చేసిందల్లా కలిసి వచ్చేస్తాను. కొంతమంది అంటారు ఏది ముట్టుకుంటే అదే బంగారం అయిపోతుందని. మీకు కొంతమంది అంటూ ఉంటారు మేము ఏది ముట్టుకుంటే అదే బంగారం అయిపోతుందని. నిజంగా అలా అవ్వచ్చు బాహ్య పరిస్థితిని బట్టి. ఒకవేళ అలా జరుగుతుంది అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? మీకు ఆనందం వచ్చేస్తుంది అనుకోండి, సంతోషం వచ్చేస్తుంది అనుకోండి, మీరు బాగుపడిపోతుంది ఇలా అనుకుంటూ ఉంటారు. అలా అనుకోకాలు కూడా మీ ఆత్మజ్ఞానానికి ఆటంకమే. అవి ముడుచుకోండి. కొంతమందికి ఏదైనా దుఃఖం వచ్చినా తట్టుకోలేరు, సంతోషం వచ్చినా తట్టుకోలేరు. అంటే లోపల తూకం లేక. అంటే లోపల తూకం లేనప్పుడు మీకు ఏదైనా అనుకూల పరిస్థితి వచ్చినా తట్టుకోలేరు, వ్యతిరేక పరిస్థితి వచ్చినా తట్టుకోలేరంటే అది మీకు డెప్త్ లేదని అర్థం, తూకం లేదని అర్థం. అంటే మీకు ఎప్పుడైనా సంతోషం రావచ్చు బాహ్య కారణాల వల్ల, బాహ్య పరిస్థితుల వల్ల. అది కూడా మీ ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆటంకమే. ఓకే, అలా జరుగుతుంది అంతే. వర్షాకాలం వర్షం ఎలా వస్తుందో, వేసవకాలంలో ఎండ ఎలాగొస్తుందో, ఊరికే మీ దేహ ప్రారంభాన్ని బట్టి అలా 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 జరుగుతున్నాయి అంతే. మీరందరూ హైదరాబాద్లో ఉన్నారంటే మీ తెలివితేటలను బట్టి మీరు హైదరాబాద్లో లేరు. మీరందరూ హైదరాబాద్లో ఉన్నారు, మీ తెలివితేటలను బట్టి లేరు, పరిస్థితిని బట్టి అక్కడ ఉన్నారు అంతే. అలాగే మీకు ఎప్పుడన్నా బాహ్యంగా మీకు పరిస్థితులు కలిసి వచ్చినప్పుడు మీకు సంతోషం, మీకు పరిస్థితి కలిసి వస్తే కలిసి రానివ్వండి, దాంట్లో చెడ్డ లేదు. కానీ దాన్ని బట్టి మీరు గర్వం పెంచేసుకుని, సంతోషం పెంచేసుకుని, బాగా తెలిసిన వారిని కూడా మీరు ఎవరైనా అడగటం, నోటికి పక్షవాతం తెచ్చుకోవటం, రాంగ్ బిహేవియర్లోకి వెళ్ళకండి, రాంగ్ థింక్. మీకు బాహ్యంగా కలిసి వస్తే కలిసి రాను, అది డ్రీమ్ స్టఫే. ఇప్పుడు నాకు కలిసి వచ్చింది అనుకుంటారు కదా మీరు. నేను అక్కడ ఉన్నాడు, అది మనం ఉంచేస్తాడు ఎప్పటికైనా, అది జ్ఞాపకం పెట్టుకోండి. హూ ఇస్ దట్ ఐ? అక్కడ ఫండమెంటల్గా విడిచిపెట్టకండి మీరు. హూ ఇస్ దట్ ఐ? హూ ఇస్ దట్ బాడీ బౌండ్ ఐ? ఇప్పుడు మీకు ఏదైనా కలిసి వచ్చింది అనుకోండి, నాకు కలిసి వచ్చింది అనుకుంటారు అనుకోండి, ఈ దొంగ నేను ఆ ప్లేటర్ తీసుకుంటున్నాడు. నిజమైన నేను ఈ ప్లేటర్ అక్కర్లేదు, నిజమైన నేనుకి ఈ ప్లేటర్ అక్కర్లేదు, ఈ దొంగ నేను ఈ ప్లేటర్ లాక్కుంటాడు. ఈ దొంగనేని ఆడు ఎప్పుడైనా మిమ్మల్ని ముంచేస్తాడు. వాడు ఈ ప్లేటర్ తీసుకుంటాడు, ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాడు భగవాన్. ఒకవేళ బాహ్య పరిస్థితులు బాగుంటే ఉండనివ్వండి, వద్దంటం లేదు. దాన్ని బట్టి మీరు పొంగిపోకండి, పొంగిపోతే మళ్ళీ కుంగిపోవాల్సి వస్తుంది. అంచేది నువ్వు సత్యములో ఉన్నది. ఈ మస్ట్ నో ద ట్రూత్ యేసుక్రీస్తు చెప్తాడు, యేసుక్రీస్తు బైబిల్లో చెప్తాడు, ఈ మస్ట్ నో ద ట్రూత్, ఈ షల్ నో ద ట్రూత్, అండ్ ద ట్రూత్ ఓన్లీ షల్ మేక్ యూ ఫ్రీ. ఇది ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. ఈ లోపల నీకు పుణ్యం వెంటాడొచ్చు, పుణ్య ప్రారంభం వెంటాడొచ్చు, పాప ప్రారంభం వెంటాడొచ్చు, అనేక శవాలు మీరు మోయవలసి వచ్చు, భవిష్యత్తులో అనేక శవాలు మీరు మోయవలసి రావచ్చు. ఇవన్నీ డ్రీమ్ స్టఫ్. ఇదంతా డ్రీమ్ స్టఫ్. మీ గత జన్మలు కూడా డ్రీమ్ స్టఫ్. అసలు ఇంకోటి మీకు ట్రూత్ రియలైజేషన్ అయిన వెంటనే, ఈశ్వరుడు ఎప్పుడైతే దర్శించిన వెంటనే మీరు ఇంతవరకు పడ్డ కష్టాలు కానీ, ఇంతవరకు ఎత్తిన జన్మలు కానీ, ఇంతవరకు మీకు వచ్చిన అనుకూల పరిస్థితులు కానీ ఏమీ లేదు. అదంతా డ్రీమ్ అనే సంగతి మీకు స్పష్టం అవుతుంది ఈశ్వరుడు అనుభవంలోకి రాగానే. గత జన్మలు కూడా నిజం కాదని మీకు తెలుస్తుంది. ఎన్నో జన్మలు ఎత్తాననుకున్నాను, ఒక్క జన్మ కూడా నేను ఎత్తలేదు అనే అనుభవం మీకు వస్తుంది.